ఫైనల్లీ సమంత మ్యారేజ్ చేసుకుంది. సినీ నటి సమంత అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. గత కొంతకాలంగా ఈమె రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలొచ్చినా ఎక్కడా కూడా ఈ వార్తలపై స్పందించలేదు. కనీసం ఈమె పెళ్లి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా పెళ్లి చేసుకున్నారని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం సమంత పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇలా సమంత రాజ్ వివాహం చేసుకున్నారన్న విషయం తెలియడంతో డైరెక్టర్ రాజ్ కు సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజ్ కుటుంబ నేపథ్యం గురించి, ఆయన సినీ కెరీర్ గురించి ఎన్నో విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. రాజ్ ను సమంత రెండో వివాహం చేసుకుని తెలుగింటి కోడలుగా అడుగు పెట్టారని కూడా తెలుస్తుంది. రాజ్ నిడిమోరు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాకు చెందిన వ్యక్తి కావడం విశేషం. రాజ్ తండ్రి పేరు కృష్ణ నిడిమోరు, తల్లి రమా నిడిమోరు. వృత్తిపరంగా రాజ్ తండ్రి వ్యాపారవేత్త కావడం విశేషం. కృష్ణ రమా దంపతులకు రాజ్ ఆగస్టు 4న 1975వ సంవత్సరంలో జన్మించారు. ఇలా తిరుపతిలో జన్మించడంతో ఈయన విద్యాభ్యాసం మొత్తం తిరుపతి జిల్లాలోనే పూర్తయిపోయింది. రాజ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేసి ఆ తర్వాత యుఎస్ఏలో ఉద్యోగం కూడా చేశారు. ఇలా యుఎస్ఏలో ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలోనే ఈయన సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. తన స్నేహితుడు డీకేతో కలిసి దర్శకులుగా వీరిద్దరూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. రాజ్ 2002వ సంవత్సరంలో షాదీ.com అనే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈయన 2015లో శ్యామిలీదేవి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈమె అసిస్టెంట్ డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్. ఆమె రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా మరియు విశాల్ భరద్వాజ్ వంటి దర్శకుల వద్ద పనిచేశారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది. ఇక వీరిద్దరూ కొన్ని కారణాల వల్ల 2022వ సంవత్సరంలో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా తన భార్య నుంచి విడాకులు తీసుకున్న రాజ్ కెరీర్ పరంగా ఇండస్ట్రీలో బిజీ అయిపోయారు. ఈ క్రమంలోనే ఈయన ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు ముందు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఆ తర్వాత రెండవ సీజన్ కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సీజన్ 2లో సమంత రాజీ అనే పాత్రలో నటించారు. ఇలా సమంతతో ది ఫ్యామిలీ మ్యాన్ 2 సమయంలో నుంచి మంచి పరిచయం ఏర్పడింది. అదే సమయంలో సమంత కూడా నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకుని విడిపోవడంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడమే కాకుండా ఇద్దరు రిలేషన్ లో ఉన్నారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ ఇప్పుడు రెండో వివాహం చేసుకున్నారని తెలుస్తుంది. సో ఏది ఏమైనా ఇప్పటికైతే సినీ నటి సమంత నో మోర్ సింగిల్ అన్నమాట. రాజ్ తో కలిసి పెళ్లి చేసుకోవడంతో అభిమానులందరూ కూడా ఆమెకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు.